నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరీర్స్. విజయవాడ నగరానికి 9 కిలోమీటర్ల సమీపంలోని వడ్డేశ్వరంలో ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమై 2009లో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొంది ప్రతిష్టాత్మకమైన నాక్ A++ యూజీసీ కేటగిరీ 1 హోదాను పొంది అత్యుత్తమమైన విద్యాబోధన, అత్యాధునిక సౌకర్యాలు, విద్యార్థులకు అనువైన విద్యా విధానం ద్వారా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలోనే కాకుండా ఖండాంతరాల్లో సైతం ఉత్తమ విశ్వవిద్యాలయంగా గుర్తింపు తెచ్చుకుంది కేఎల్ యూనివర్సిటీ. విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తోంది కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి డాక్టర్ పొదిలి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు మనతో. ప్రొఫెసర్ అండ్ హెడ్ BBA డిపార్ట్మెంట్ నుంచి ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ కేఎల్ యూనివర్సిటీలో BBA ప్రోగ్రామ్స్ గురించి ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? సార్, 2024-25 సంవత్సరానికి మేము 4 రకాలైనటువంటి BBA ప్రోగ్రాంలు అందిస్తున్నాము. దాంట్లో మొదటిది BBA విత్ మల్టీ స్పెషలైజేషన్. ఈ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులు వారి యొక్క ఫైనల్ ఇయర్లో, అంటే 3వ సంవత్సరంలో మేము ఇచ్చేటటువంటి స్పెషలైజేషన్స్ అయినటువంటి ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ అనే ఈ 5 రకాల స్పెషలైజేషన్లో నుంచి ఒక స్పెషలైజేషన్ని ఎన్నుకోవచ్చు. అంటే BBA మల్టీ స్పెషలైజేషన్ తీసుకుంటే వాళ్ళు 3rd ఇయర్లో ఈ 5 స్పెషలైజేషన్ నుంచి ఒక స్పెషలైజేషన్ ఎన్నుకునే విధంగా ఒక ప్రోగ్రామ్ని అందిస్తున్నాము. దీని పేరు BBA విత్ మల్టీ స్పెషలైజేషన్. దీన్నే BBA జనరల్ అని కూడా అంటాము. 2వ ప్రోగ్రాము BBA విత్ బిజినెస్ అనలిటిక్స్. 3వ ప్రోగ్రాము BBA గ్లోబల్ ఫైనాన్స్. 4వ ప్రోగ్రాము BBA విత్ ఫిన్టెక్. ఇవి కాకుండా హైదరాబాద్ క్యాంపస్ నుంచి మేము BBA విత్ IT, BBA విత్ డేటా సైన్స్ అనే ప్రోగ్రాంలు కూడా అందిస్తున్నామండి. ఓకే, BBA విత్ డేటా సైన్స్. ఇప్పుడు ఈ డేటా సైన్స్ అనేది నిజంగానే చాలా వరకు ఎక్కువగా మార్కెట్లో ఉంది. ఏంటి అసలు ఈ డేటా సైన్స్ అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా నౌ హోల్ వరల్డ్ ఈజ్ బీయింగ్ ఆపరేటెడ్ త్రూ డేటా. Okay. So process data is called information. So whole world is operating upon the data. That's why data science is getting importance nowadays. That's why we offered BBA in data science also. ఓకే అండి. ఈ కోర్సెస్ యొక్క అంటే BBA ఉంది కదా కేఎల్ యూనివర్సిటీలో, దాని అంటే లైక్ ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రోగ్రామ్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? యాక్చువల్గా ఏంటంటే BBAలో మేము హౌ టు రన్ ద బిజినెస్ అండ్ హౌ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్ అనే అంశాల మీద మనము ట్రైనింగ్ ఇస్తాం. అయితే ఏంటంటే ఇక్కడ మా కేఎల్ యూనివర్సిటీలో BBAకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఫస్ట్ ఏమంటే 100% ప్లేస్మెంట్స్. సో BBAలో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి కూడా మేము ఏదో ఒక జాబ్ తోటి, మంచి జాబ్ తోటి, ఏదో ఒక జాబ్ కాదు, మంచి జాబ్ తోటి, అంటే మంచి ప్యాకేజ్ తోటి 5 lakhs నుంచి 10 lakhs వరకు ప్యాకేజ్ తోటి జాబ్ వచ్చేటట్టుగా చూస్తున్నాము. అది 100% ప్లేస్మెంట్స్. రెండోది ఏమంటే మా దగ్గర టీచ్ చేసేటటువంటి అధ్యాపకులు అందరూ కూడా డాక్టరేట్ డిగ్రీ హోల్డర్స్. అంటే అందరూ కూడా PhD హోల్డర్స్, PhD డిగ్రీ హోల్డర్స్. అది కాకుండా వాళ్ళందరికి కూడా యావరేజ్ ఎక్స్పీరియన్స్ వచ్చేదానికి 20 years వరకు ఉంటుందన్నమాట. సో 3వ స్పెషాలిటీ ఏంటంటే మేము స్కిల్ సర్టిఫికేషన్స్ కూడా చేయిస్తాం. అంటే BBA డిగ్రీతో పాటుగా వాళ్ళకి రకరకాలటువంటి స్కిల్ సర్టిఫికేషన్ చేయిస్తాం. అంటే SAP సర్టిఫికేషన్ ఒకటి, నెక్స్ట్ పైథాన్లో ఒక సర్టిఫికేషను, పవర్ BIలో ఒక సర్టిఫికేషను, SQL ఫర్ డేటా అనలిటిక్స్ అని ఈ కోర్సుల్లో కూడా మేము స్కిల్ సర్టిఫికేషన్ చేయించడం వల్ల వీళ్ళకి ప్లేస్మెంట్ అవకాశాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా మేమేం చేస్తామంటే సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అంటే BBA చదివే విద్యార్థులు కొంతకాలం పాటు కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంది, ఒక 2 నెలల పాటు ప్రతి సంవత్సరం ఇంటర్న్షిప్. అవి పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి మా దగ్గర. అంటే MNCస్లో వస్తాయి, పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. సో ఇది కాకుండా మా క్లాస్ రూమ్స్ కూడా మంచి టెక్నాలజీ తోటి, డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ తోటి మంచి టెక్నాలజీని మేము వాడతాం. అందుకని ఏంటంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది లెర్నింగ్లో స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇవి కాకుండా మాకు కరికులం కూడా మేమే డిజైన్ చేస్తాం. మేము కేఎల్ యూనివర్సిటీ అనేది కేఎల్ యూనివర్సిటీలో ఉన్న కేఎల్ బిజినెస్ స్కూల్లో ఎవ్రీ ఇయర్ మేము సిలబస్లు మారుస్తూ ఉంటాం. లేటెస్ట్ కోర్సెస్ పెడతాము, లేటెస్ట్ స్కిల్స్ని ఇంపార్ట్ అయ్యేటట్టుగా వారికి చూస్తామన్నమాట. సో ఇవన్నీ స్పెషలైజేషన్స్ ఉండటం వల్ల, ఇవన్నీ స్పెషాలిటీస్ ఉండటం వల్ల కేఎల్ యూనివర్సిటీ BBA అంటే ఒక ప్రత్యేకతను, వీ గివ్ మోర్ దాన్ BBA, వీ గివ్ మోర్ దాన్ ద కంటెంట్ ఆఫ్ ది
బీబీఏ. రైట్. 100% ప్లేస్మెంట్స్ అన్నారు ఇందాక మీరు. అది ఎలా సాధ్యమైంది కేఎల్ యూనివర్సిటీకి? ఆ దిశగా అసలు ఎలా ప్లాన్ చేస్తుంది ఆ విద్యార్థుల్ని నైపుణ్యం అభివృద్ధిలో, వాళ్ళ నైపుణ్యంలో మెరుగుపడటానికి ఇంకా అంటే ఏం చెప్తారు? కేఎల్ యూనివర్సిటీ పెట్టినప్పటి నుంచి కూడా 100% ప్లేస్మెంట్స్కి పేరండి. అందుకనే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పేరెంట్లు కానీ, దేశంలో కొన్ని ప్రాంతాల నుంచి పేరెంట్స్ ప్లేస్మెంట్స్ బాగుంటాయని తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ చేరుస్తూ ఉంటారు. 100% ప్లేస్మెంట్స్కి పేరు. అదే బీబీఏలో కూడా మేము 100% ప్లేస్మెంట్స్ సాధిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ 160 స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కావాలని అప్లై చేసుకుంటే వాళ్ళకి 350 ఆఫర్స్ వచ్చినాయి. అంటే యావరేజ్న ఒక్కొక్క స్టూడెంట్కి 2 ఆఫర్లు వచ్చినాయి. ఒక్కొక్క స్టూడెంట్ 4 కంపెనీల్లో కూడా జాబ్ పొందాడు. వాళ్ళకి మంచి కంపెనీ ఏదో అది చూసుకొని వెళ్తారు. అంటే ఇన్ని ప్లేస్మెంట్స్ రావడానికి కారణం ఏంటంటే మేము ఒక సెపరేట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తాం. అంటే మా కరికులము మేము ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉంటుంది, స్కిల్ ట్రైనింగ్ ఇస్తాము. ఇవన్నీ కాకుండా కూడా ఇంటర్నల్ సిఆర్టీ, ఎక్స్టర్నల్ సిఆర్టీ ట్రైనింగ్ అని ఇస్తాం. అంటే సిఆర్టీ ట్రైనింగ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని, అంటే ఇంటర్నల్ టీచర్స్ ఇస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు, రీజనింగు, ఇంగ్లీషు వీటి మీద ట్రైనింగ్ ఇస్తారు. అదే కాకుండా ఎక్స్టర్నల్ ఏజెన్సీని తీసుకొచ్చి కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. సో ఇవన్నీ ఇంత ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయటం వల్ల మాకు 100% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. 100% ప్లేస్మెంట్స్ అంటే నామకే వస్తే వచ్చే ప్లేస్మెంట్స్ కాదు, మంచి ప్లేస్మెంట్స్. లాస్ట్ ఇయర్ కనుక మీరు తీసుకుంటే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో 29 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ యాక్సెంచర్ కంపెనీలో 16 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా డెలాయిట్ కంపెనీ, విప్రో కంపెనీ, మహేంద్ర లాజిస్టిక్స్ కంపెనీ, మీడియామెంట్ కంపెనీ, అసలు మల్టీ లెవెల్ కంపెనీస్ 36 కంపెనీలు విజిట్ అయినాయండి. దాంట్లో 28 కంపెనీస్ ద బెస్ట్ కంపెనీస్. అంటే మిగిలిన కాదని కాదు, అంటే స్టూడెంట్స్ కూడా రేటింగ్ ఇస్తూ ఉంటారు. అంటే జనరల్లీ వాళ్ళు ఎడ్యుటెక్ కంపెనీస్ని, ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రిఫర్ చేయరనమాట. సో మేము అలాంటి వాటిలో ఇవ్వట్లేదు. మంచి కోర్ కంపెనీల్లో, మంచి కంపెనీల్లో. అదే కాకుండా ప్యాకేజీలు కూడా యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 9 lakhs వచ్చింది. మా గోల్ ఏంటంటే 15 lakhs ప్యాకేజ్ తెప్పించాలని. సో ఫ్రెషర్కి ఇంకొక 3 స్టూడెంట్స్కి అయితే అంతకుముందు సంవత్సరము వాళ్ళకి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్లో జాబ్ వచ్చింది. వాళ్ళకి 2 years తర్వాత ఐఐఎం అహ్మదాబాద్లో వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళే ఎంబీఏ చదివిస్తారు. అంటే శాలరీ వస్తుంది, ఎంబీఏ కూడా వాళ్ళే చదివిస్తారు ఐఐఎం అహ్మదాబాద్. అటువంటి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం అన్నమాట మేము. అంటే బికాస్ ద కైండ్ ఆఫ్ ట్రైనింగ్ దట్ వీ గివ్ ఈజ్ వెరీ గుడ్ ట్రైనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. రైట్. ఈ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్కి అలాగే ఈ బీబీఏకి మధ్య తేడా ఏమన్నా ఉందండి? ఎందుకు ఇది సపరేట్గా ఇంజనీరింగ్ వేరు, బీబీఏ వేరు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ సాధారణంగా మనకి పిల్లలు చదవటానికి కూడా కష్టంగా ఫీల్ అవుతారు. 4 సంవత్సరాల కోర్సులు ఇవన్నీ. కానీ బీబీఏ ఏంటంటే 3 సంవత్సరాల కోర్సు. చదవటం కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఒక స్టేట్మెంట్ ఉంది, మేనేజర్స్ ఆర్ బర్న్ ఆర్ మేనేజర్స్ ఆర్ మేడ్. మేనేజర్స్ ఆర్ బోత్ బర్న్ అండ్ మేడ్. అందుకని ఏంటంటే ఇప్పుడు మనం వీళ్ళందరినీ మేనేజర్ని చేయొచ్చు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఈజీగా ఎందుకు ఉంటుంది అంటే కొంతమంది పుట్టుకతోటే మేనేజర్లుగా పుడతారు. కొంతమంది ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ మేనేజ్మెంట్ కానీ చదవలేదు, చదవకుండానే వాళ్ళు బెస్ట్ మేనేజర్స్, బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారు. కాబట్టి ఏంటంటే మనకు తెలిసిందే కాబట్టి ఈజీగా ఉంటుంది చదవటం కూడా. అది కాకుండా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు తీసుకుంటే కనుక బీటెక్ సిఎస్సి చదివిన విద్యార్థి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ పొందగలుగుతాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి మెకానికల్ కంపెనీలో జాబ్ పొందగలుగుతాడు. అదే సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ పొందగలుగుతాడు. కానీ బీబీఏ విద్యార్థి ఇవన్నీ కంపెనీల్లో, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో, కన్స్ట్రక్షన్ కంపెనీలో, మెకానికల్ కంపెనీలో, మీడియాలో, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, హాస్పిటల్లో, వాట్ నాట్ ఏ బిజినెస్లోనైనా జాబ్ పొందగలుగుతాడనమాట. ఇంకా ప్రత్యేకంగా తీసుకుంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి బీబీఏ స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ కంటే కూడా ఎక్కువ శాలరీ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది. ఇప్పుడు చాలామంది వై గివింగ్ ప్రయారిటీ టు ఇంజనీరింగ్ అంటే ఏం చెప్తారు? ఇటువంటి అవకాశాలు ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి, మీరు అన్నట్టు ప్రతి చోట కూడా ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి, ప్లస్ ప్రతి దాంట్లో కూడా యాప్ట్ అయ్యే అవకాశం ఉంది బీబీఏ లాంటి 3 years డిగ్రీకి. సో అటువంటి కాకుండా ఇంజనీరింగ్కి చాలామంది ప్రయారిటీ ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే అవగాహన లేకంటారా? అంటే అలా కాదండి, సొసైటీలో ఏంటంటే ఒక్కోసారి ఒక క్రేజ్ ఉంటుంది.
అలా ఏంటంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే ఒక క్రేజ్ ఉండేది, ఇప్పుడు లేదంతా. అదేలే. ఇప్పుడు ఓన్లీ బీటెక్ సిఎస్సికి ఉంది. సో ఆఫ్టర్ బీటెక్ సిఎస్సి బీబీఏ ఈజ్ ద మోస్ట్ ప్రామిసింగ్ డిగ్రీ. మీరు ప్లేస్మెంట్స్ విషయంలో తీసుకోండి, నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ విషయంలో తీసుకోండి. నేనైతే బీబీఏ ఈజ్ బెటర్ దాన్ బీటెక్ సిఎస్సి అంటాను. ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ ప్లేస్మెంట్స్, ఎస్ బీటెక్ సిఎస్సి ఈజ్ గివింగ్ some chance to some students to get more salaries. For BBA also giving chance to majority of the students to get more salaries. At the same time, స్టూడెంట్స్ కనుక గ్రాడ్యుయేషన్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే ఆలోచన అయితే ఉంటే కనుక బీబీఐనే ఇంకా మంచి కోర్సు. ఎందుకంటే బీటెక్ సిఎస్సి చదివిన విద్యార్థి 4 సంవత్సరాలు చదువుతాడు, ఎక్కువ ఫీజులు కడతాడు, ఎంతో కష్టపడతాడు, కోడింగ్ ఇవన్నీ నేర్చుకుంటాడు. చివరికి వెళ్ళి అమెరికాలో ఏం చేస్తున్నారు, ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్ జాయిన్ అవుతున్నారు. ఆ ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్లో 3 సంవత్సరాలు చదివిన బీబీఏ విద్యార్థికి కూడా అడ్మిషన్ లభిస్తుంది. అంటే ఏంటంటే నీ గోల్ ప్లేస్మెంట్ అయితే ఎస్ బీటెక్ సిఎస్సిని బీబీఏని కంపేర్ చేసినట్టు కొంచెం బీటెక్ సిఎస్సికి ఎడ్జ్ ఉంది. కానీ నీ గోల్ కనుక హైయర్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి అమెరికా అనుకుంటే కనుక బీబీఏ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే బీబీఏ చదివిన ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్లో అడ్మిషన్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్గా ఏంటంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నా స్టూడెంట్స్ ఎంఎస్కి వెళ్తున్నారు. న్యూ హెవెన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జ్ఫోర్ట్, యూనివర్సిటీ ఆఫ్ టాంపా అండ్ యూనివర్సిటీ ఆఫ్ మెసాచ్యూట్స్ అండ్ లెవిస్ యూనివర్సిటీ, ఈ స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీటన్నిటిలో మా స్టూడెంట్స్ ఉన్నారు. బీబీఏ చదివిన స్టూడెంట్స్ బీటెక్ చదివిన స్టూడెంట్స్ తోటి సమానంగా ఎంఎస్ చదువుతున్నారు. అంటే వీళ్ళు 3 ఏళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు 4 ఏళ్ళు పడుతుంది ఆ కోర్స్కి వెళ్ళడానికి. అందుకని ఏంటంటే ఇన్ సమ్ ఆస్పెక్ట్స్ BBA is far better than any other engineering course, and you can give equal weightage on par with BTech CSE course. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక ఈ 3 years డిగ్రీతో కూడా ఎంఎస్ చేయడానికి పాసిబిలిటీ, ఇప్పుడు 16 years అనేది పరిగణలోకి తీసుకుంటారు కదా, మళ్ళీ వీళ్ళకి 3 yearsతో ఎలా సాధ్యమైంది అనేది ఒక క్వశ్చన్. లేదండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ రంగంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇండియాలో మార్పులు వచ్చినాయి, గ్లోబల్ లెవెల్లో కూడా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇండియన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము ఇండియాలో కూడా ఈ వర్టికల్ నుంచి ఈ వర్టికల్కి ఎలా మార్చొచ్చు. అంటే బీబీఏ స్టూడెంట్ కావాలంటే బీటెక్ కోర్సులు చదువుకోవచ్చు, బీటెక్ కోర్సులు బీబీఏ కోర్సులు చదువుతున్నాం. అలాంటి మెచ్యూరిటీ అనేది, అంత ఫార్వర్డ్ థింక్ అనేది అమెరికా లాంటి దేశాలు ఎప్పుడూ అయిపోయింది. అంటే ఏమంటే బీబీఏ స్టూడెంట్ 16 years ఎడ్యుకేషన్ అనే రిస్ట్రిక్షన్ కొన్ని యూనివర్సిటీలు పెడతలేదు. అమెరికాలో majority of the universities lifted the restriction of 16 years continuous education. So వాళ్ళకి ఇంకా హ్యాపీ. When you come to university, I will show many students who are pursuing MS business analytics in the country. 3 years degree BBA చేస్తే కనుక ఇంకా వాళ్ళకి మంచి ప్రాక్టీస్ ఉన్నాయంట. రైట్. ఇక పేరెంట్స్కి ఒక డౌట్ వస్తుందండి. ఇప్పుడు ఒకవేళ మా వాడు BBA కంప్లీట్ చేశాడు, ప్లేస్మెంట్ అంటే డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్ చేయాలంటే అసలు వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది అనేది. ఓకే, 100% ప్లేస్మెంట్ కేఎల్ యూనివర్సిటీ ఓకే మంచి కంపెనీస్లో ఇస్తారు, వీళ్ళకి అసలు ఎటువంటి వాటిలో ప్లేస్మెంట్స్ వస్తాయి ఏంటి దాని గురించి? అంటే యాక్చువల్గా BBA చదివిన వాళ్ళకి అన్ని రకాలైనటువంటి కంపెనీల్లో వస్తున్నాయి, మంచి ప్యాకేజీలు కూడా వస్తున్నాయి. యావరేజ్ ప్యాకేజ్ 5 to 6 lakhs ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో 9 lakhs కూడా ప్యాకేజ్ వస్తుంది. అదేవిధంగా BBA చదివిన తర్వాత నువ్వు ప్లేస్మెంట్ కావాలంటే ప్లేస్మెంట్ వస్తుంది. నువ్వు లేదు నేను MBAకి వెళ్తాను, ఇంకో స్కేల్ పెంచుకుంటానంటే MBAకి వెళ్ళొచ్చు. లేదు నేను MBA అబ్రాడ్ వెళ్తానంటే MBA అడ్మిషన్ దొరుకుతుంది. అదే కాకుండా అబ్రాడ్లో MS కూడా చదువుకోవచ్చు. అంటే BBA స్టూడెంట్ హీ కెన్ స్టాప్ ద విత్ BBA by getting good placement in a company, or he can go for MBA in India in different institutions. మా యూనివర్సిటీలో కూడా MBA చదువుతారు కొంతమంది. BBA కంప్లీట్ అయిన తర్వాత ప్యాకేజ్ పెంచుకోవడం కోసం లేటెస్ట్గా నాకు ఒక 2 స్టూడెంట్లు IIMలో సీటు కొట్టారు. IIM పంజాబ్ ఒకటి, IIM అహ్మదాబాద్లో సీట్లు సాధించారు. హైయర్ స్టడీస్ కూడా ఈజీ అయిపోతుంది. హైయర్ స్టడీస్ కూడా ఉన్నత విద్యా అవకాశాలు మంచిగా ఉంటాయి, మెండుగా ఉంటాయి మీరు చెప్పినట్టు. సో హ్యాపీగా BBA చేసుకుంటే కనుక ఇంకా వాళ్ళ కెరీర్ అనేది మంచి పీక్స్ లోకి వెళ్ళిపోయిందిలే కానీ డౌన్ ఫాల్ అవ్వటమే లేదంటారు. అదే కాకుండా ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటమే కాదు, కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటారు. అంటే నా దగ్గరికి కొంతమంది నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్లు ఉంటాయి, బిజినెస్లో ఇంకా మనం మెలకువలు నేర్పుకుందాం అనే ఉద్దేశంతో వస్తారు. వాళ్ళకి ఏం చేస్తామంటే మనకి కేఎల్ యూనివర్సిటీలో ఒక సెపరేట్ సెల్ ఉంది, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ అని ఉంది. సో అక్కడ మన ఇండస్ట్రియలిస్టులందరినీ తీసుకొచ్చి
ఔత్సాహిక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని తీసుకొచ్చి ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, ఓకే, వీళ్ళకి ఓరియంటేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ వల్ల అవ్వచ్చు వాళ్ళు ఇంకా హ్యాపీ. గవర్నమెంట్ ఫండింగ్ ఎలా వస్తుంది, నువ్వు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలంటే ఈ రకమైనటువంటి ట్రైనింగ్ మా దగ్గర ఇస్తాం అనమాట. అది కాకుండా మా దగ్గర కొంచెం ఇన్నోవేటివ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఈ కోర్సులు అన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా కూడా మారుతున్నారు. ఓకే, ఓకేనండి. ఇంకా ఈ బీబీఏ అంటే లైక్ ప్రస్తుతం అయితే బీబీఏ చేసిన తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు ఎలా ఉంటాయో చెప్పారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో చెప్పారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక సదరు బీబీఏ చేసిన వాడు లైక్ అంటే లైక్ పేరెంట్స్ వర్షన్లో మనం చూసుకుంటే బీబీఏ చేసిన తర్వాత ఎంబీఏ చేయాలి అంటారు. అతను వేరే దేంట్లో అయినా చేసుకోవచ్చా, ఓన్లీ ఎంబీఏనే చేయగలడా కోర్స్ పీజీకి? ఎంబీఏ చేయొచ్చు, నెక్స్ట్ ఎంసీఏ కూడా చేయొచ్చు. ఎంసీఏ కూడా అది చాలా మందికి అది డౌట్ ఉంది. ఇప్పుడు ఒక కోర్స్ చేస్తే దానికి తగ్గట్టు అదే చేయాలి, బైపీసీ చేస్తే మేము దీంట్లోకి వెళ్ళిపోవాలి అలా ఉంటది కదా. లేదండి, బీబీఏ చదివిన విద్యార్థి ఏం చేయొచ్చు, బీబీఏ చదివిన విద్యార్థి మా క్యాంపస్లో ప్లేస్మెంట్ తీసుకుని వెళ్ళొచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఆర్బీఐ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఎంసీఏకి వెళ్ళొచ్చు, కంప్యూటర్ సైన్స్ కూడా వెళ్ళొచ్చు, ఎంఎస్సి కూడా వెళ్ళొచ్చు. అసలు మేము ఇచ్చే ట్రైనింగ్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటెడ్ గా ఉంటుంది. నేను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ బీబీఏ ఇస్ దట్ ఎంబెడెడ్ ట్రైనింగ్ ఉంది మాకు. ఏంటంటే మేము ఇచ్చే ట్రైనింగ్లోనే, మేము ఇచ్చే కోర్స్ కరికులంలోనే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సరిపోయినటువంటి కోచింగ్ ఉంటుంది. అంటే నేను చెప్పాను కదా, ఇంటర్నల్ సిఆర్టీ చాలా మంది పేరెంట్స్ అటువంటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ అంటే తర్వాత మైండ్ ఎలా ఉంటుందో తెలియదు. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఏంటంటే అరే ఈ స్పెషలైజేషన్కి వెళ్తే బీజీలో బాగుంటుంది అనే థాట్స్ ఉంటాయి. సో వాళ్ళకి కూడా మంచి సపోర్టివ్ థింగ్ అన్నమాట. డెఫినెట్గా. అందులో ఇంకోటి బీబీఏ చదివిన వాళ్ళకి ఏమంటే బీబీఏలోనే ఒక స్పెషలైజేషన్ చదువుతారు కాబట్టి, లెట్ సపోజ్ బీబీఏలో డిజిటల్ మార్కెటింగ్ చదివారు, నెక్స్ట్ ఎంబీఏకి వెళ్ళిన తర్వాత ఇంకొక 2 స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. ఫైనాన్స్, బిజినెస్ అనలిటిక్స్ చేసుకున్నారు అనుకోండి, ఆ స్టూడెంట్ 3 సెక్టర్లకి జాబ్కి మంచి డిమాండ్ సిచ్యువేషన్లో ఉంటారు. ఓకే, అది సమ్మర్ ఇంటర్న్షిప్ బీబీఏ ప్రోగ్రామ్ గురించి చెప్పమంటే. సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటేనండి, బీబీఏ విద్యార్థులు కానీ ఎంబీఏ విద్యార్థులు కానీ వాళ్ళు బిజినెస్ల గురించి తెలుసుకుంటారు కాబట్టి కొంతకాలం పాటు వాళ్ళు ప్రజెంట్ ఇండస్ట్రీలో పనిచేయటాన్ని సమ్మర్ ఇంటర్న్షిప్ అంటాం. అయితే మేము మా బీబీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మేము 3 సార్లు పెట్టాం సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత 2 నెలలు ఇండస్ట్రీలో పనిచేస్తారు, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 2 నెలలు ఇండస్ట్రీలో పనిచేస్తారు, థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా 2 నెలలు ఇండస్ట్రీలో పనిచేస్తారు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇంటర్న్షిప్ పంపిస్తే వాళ్ళు తెలుసుకునేది ఏమి ఉండదు, తెలుసుకున్నది అప్లై చేయడానికి కుదరదు. అందుకని ఏంటంటే మేము 3 స్లాట్స్లో పంపిస్తున్నాం. అందుకని ఏమంటే వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయని తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇండస్ట్రీలో ఎంతవరకు ఉపయోగపడతాయి, ఇండస్ట్రీని చూసిన తర్వాత బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనకి ఎంత బాగా ప్రయోజనంగా ఉంటాయి అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇంటర్న్షిప్ కూడా మేము సీరియస్ ఇంటర్న్షిప్ చేపిస్తాం. అంటే ఏమంటే మా ఫ్యాకల్టీ మెంబర్స్ సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తారు. అంటే మాకు ప్రాక్టీస్ స్కూల్లో కొంతమంది మానిటర్ చేసేవాళ్ళు ఉంటారు, మేము మానిటర్ చేస్తాము. అంటే స్టూడెంట్ 2 నెలలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మామూలు ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే వాళ్ళు చేస్తాం అనేది వాళ్ళ యొక్క డెడికేషన్ మీద, వాళ్ళ యొక్క సిన్సియారిటీ మీద ఆధారపడి. ఇక్కడ అలా కాదు, మా టీచర్స్ వెళ్ళి సర్ప్రైజ్ విజిట్స్ చేసి అక్కడ ఉన్నారా లేదా వెరిఫై చేసుకొని అక్కడ కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సలహాలు ఇచ్చి వస్తూ ఉంటారు. రైట్. ఇక ఈ కేఎల్యూలో శాప్ అండ్ ఇతర శిక్షణల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే బీబీఏ కానీ ఎంబీఏ కానీ చదివిన తర్వాత ట్రెడిషనల్ యూనివర్సిటీలో కానీ ట్రెడిషనల్ కాలేజీలో కానీ వాళ్ళు ఇండస్ట్రీ రెడీగా ఉండరు. వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి లేకపోతే చెన్నై వెళ్ళి, బెంగళూరు, పూణే వెళ్ళిపోయి ఎస్ఏపీ ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్ మేము బీబీఏలోనే ఇస్తాం. మేము బీబీఏ విద్యార్థులకి ఏం చేస్తామంటే సెకండ్ ఇయర్ ఎండింగ్లో, థర్డ్ ఇయర్ బిగినింగ్లో ఎస్ఏపీ ట్రైనింగ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ ఎస్ఏపీలో హెచ్సిఎం మాడ్యూల్ ఇచ్చాను హెచ్ఆర్ స్టూడెంట్స్కి, ఫైనాన్స్ స్టూడెంట్స్కి ఎఫ్ఐ మాడ్యూల్ ఇచ్చాము, మార్కెటింగ్ స్టూడెంట్స్కి ఎస్డి ఇచ్చాము, మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళకి శాప్ మాడ్యూల్ ఇచ్చాము, నెక్స్ట్ బిజినెస్ అనలిటిక్స్ వాళ్ళకి పవర్ బిఐ అవన్నీ ట్రైనింగ్ ఇచ్చాము. సో ఇండస్ట్రీకి ఏం కావాలో అవన్నీ మేము కరికులంలో పెడతాము. అంతేకాకుండా ఇండస్ట్రీకి కావాల్సిన
దాన్ని మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఓకే, దానికి తగ్గట్టు. ఇక ఈ బీబీఏతో పాటు సపరేట్గా ఏమన్నా కోర్సెస్ కూడా యాడ్ చేసి ఇస్తారా అండి? అంటే వాల్యూ యాడెడ్ కోర్సెస్ యాక్చువల్గా మేము అదే మా దగ్గర డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అని ఒక కోర్స్ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. మా ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ గారి విజన్ ఏంటంటే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా డిటిఐ అనే కోర్స్ ఉండాలి, చాలా ఎక్సలెంట్ అది. అమెరికన్ కంట్రీస్లో కానీ నెక్స్ట్ వెస్ట్రన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఈ డిజైన్ థింకింగ్ అనే కోర్సుని చాలా బాగా చెప్తున్నారు, కానీ మన ఇండియన్ యూనివర్సిటీస్ పట్టించుకోవట్లేదు. దట్స్ వై మనకి అది పెట్టాలని పెట్టారు. మాకు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు మా అందరికీ. ఓకే, ఇచ్చిన తర్వాత విలీ నెక్స్ట్ అనే వాళ్ళు కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు మా టీచర్స్ అందరికీ. ఇప్పుడు మా టీచర్స్ అందరూ కలిసి డిటిఐలో ట్రైనింగ్ ఇస్తారు పిల్లలకి. అదే కాకుండా ఒక గ్లోబల్ లాంగ్వేజ్ నేర్పుతాం. బీబీఏలో జాయిన్ అయిన విద్యార్థి ఫ్రెంచ్ కానీ, జపనీస్ లాంగ్వేజ్ కానీ, జర్మన్ లాంగ్వేజ్ కానీ అతనికి ఇష్టమైన లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవచ్చు. ఇలా నెక్స్ట్ ఎన్పిటిఎల్ కోర్సెస్ చేస్తారు. ఎన్పిటిఎల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఐఐటీస్ ఫ్లోట్ చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్. ఐఐటీస్ ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని కోర్సులు ఆఫర్ చేస్తారు పిల్లలకి. ఆ కోర్సులు కూడా మేము ప్రతి సెమిస్టర్లో ఒక కోర్స్ చేపిస్తున్నాం పిల్లల చేత, ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ చేయిస్తున్నాం. అంటే ఏంటంటే ఆ 6 సెమిస్టర్ అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ లేదు, ఎందుకంటే వాళ్ళకి కొత్త కాబట్టి అప్పుడే తెలియదు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోవటం ఇవన్నీ. అందుకని సెకండ్ సెమిస్టర్ నుంచి ప్రతి సెమిస్టర్లో వాళ్ళు చదవాల్సినటువంటి 7 కోర్సుల్లో ఒక కోర్స్ కంపల్సరీగా ఎన్పిటిఎల్ ఆప్షన్ ఇస్తాం. ఆప్షన్ ఎందుకన్నానంటే నేను కరికులం మా దగ్గర ప్రతి సిస్టమ్ కూడా బెస్ట్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఆల్ బెస్ట్ స్టూడెంట్స్ విల్ క్లియర్ ఎన్పిటిఎల్. ఇఫ్ ఎనీ స్టూడెంట్, sometimes average students also clear NPTEL course. If any student has not cleared, we will give some other alternative for them. Okay. So for clearing that course. So అందుకని ఏంటంటే మన సిస్టమ్ అంతా స్టూడెంట్ ఫ్రెండ్లీ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్. అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ డజంట్ మీన్ వీ లీవ్ దెమ్ ఫ్రీ. సో స్టూడెంట్ ఫ్రెండ్లీ ఇన్ లెర్నింగ్. ఓకే, లర్నింగ్లో స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉంటే ఈజీగా వాళ్ళు లర్న్ చేస్తారు, మంచి లైక్ జాబ్స్ కొడతారు, అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి. ఓకే, ఇంకా కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ, కేఎల్ యూనివర్సిటీ బీబీఏకి సంబంధించి చేయాలి అంటే ఏమన్నా అర్హత ఉండాలా స్టూడెంట్కి? ఆ అర్హతలు ఏంటి? అందరూ ఇంటర్మీడియట్ కానీ 10+2 సిస్టంలో కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ వాళ్ళైనా పనికి వస్తారు. అంటే ఎంపీసీ వాళ్ళు కానీ, బైపీసీ వాళ్ళు కానీ, సిఎస్సి వాళ్ళు కానీ, హెచ్ఈసి గారు కానీ 10+2 ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే. వాళ్ళకైతే ఏంటంటే మేము మినిమం రెస్ట్రిక్షన్ 50% పెట్టాము. 50% పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కేఎల్ యూనివర్సిటీ వచ్చి కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ విజయవాడలో ఉన్న ఆఫీస్ కానీ, జూబ్లీహిల్స్లో ఉన్న ఆఫీస్ కానీ వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఏదన్నా స్పెషల్ కేసెస్ ఎవరన్నా 50% బిలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమన్నా తగ్గిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక అలాంటి వాళ్ళని మేము మా అడ్మిషన్ టీము ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది కండక్ట్ చేసి వాళ్ళు ఇఫ్ దే ఆర్ గుడ్ విల్ టేక్. అయితే ఏంటంటే ఇప్పుడు కూడా నేనేమంటానంటే యాక్చువల్గా 50% బిలో తీసుకోవద్దు అనుకుంటాం మేము. కానీ ఏంటంటే నా దృష్టిలో ఏంటంటే పర్సంటేజ్ని బట్టి స్టూడెంట్ మెరిట్ని మనం క్యాలిక్యులేట్ చేయలేం. సో ఒక్కొక్కసారి 50% కంటే బిలోగా ఉండి తర్వాత వైస్ ఛాన్సలర్ అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత పెద్ద పెద్ద జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. అందుకని నేనేంటంటే 50% రెస్ట్రిక్షన్ పెట్టినప్పటికి కూడా ఏమన్నా స్పెషల్ కేసెస్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమన్నా ఉంటాయేమో అనే ఉద్దేశంతో వాళ్ళు స్పెషల్ అడ్మిషన్ టీమ్ కనుక కాంటాక్ట్ చేస్తే ఇఫ్ వీ సాటిస్ఫై ద స్టూడెంట్ ఈజ్ ఎ జెన్యూన్ స్టూడెంట్ విల్ గివ్ అడ్మిషన్ ఫర్ దెమ్ ఆల్సో. రైట్ అండి. ఇక ఈ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి సంబంధించి అండ్ అలాగే సెమిస్టర్ విదేశాల్లో బీబీఏ సెమిస్టర్స్కి సంబంధించి దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు సెమిస్టర్స్లో ఇంకొన్ని సెమిస్టర్స్ ఇంటర్నేషనల్ వేరే ఏదన్నా కంట్రీలో చేయాలంటే అలా కూడా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఎస్ సార్, మా కేఎల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఉందండి. అది మా డీన్ ఎంహెచ్ అండ్ ఐఆర్ డాక్టర్ ఎం కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎవరైనా ఇంటర్న్షిప్ అబ్రాడ్ చేయాలనుకున్న వాళ్ళు పెయిడ్ కానీ విత్ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ వాళ్ళు ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ కనుక అప్రోచ్ అయితే వాళ్ళు ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది థాయిలాండ్, సింగపూరు, ఈ అమెరికా ఈ కంట్రీస్లో వాళ్ళు దుబాయ్లో చేసి వచ్చారు. నెక్స్ట్ సెమిస్టర్ కూడా అంటే ఇప్పుడు 6 సెమిస్టర్స్ ఉంటుంది కదా మాకు బీబీఏ, అవసరం అయితే 2 సెమిస్టర్లు వేరే కంట్రీలు చదువుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నారండి.
ఓకే, అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు వేరే కంట్రీస్లో వాళ్ళు వేరే సెమిస్టర్స్ చదివి మళ్ళీ ఇక్కడ వచ్చి కంటిన్యూ చేస్తారు? ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మా సిస్టము విజన్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ అని అంటే టు బీ ఏ గ్లోబల్ లెవెల్ యూనివర్సిటీ. సో అందుకని ఏంటంటే మా సిస్టమ్స్ అన్ని గ్లోబల్ లెవెల్లో ఉంటాయి, పిల్లలకి ఏమి డిఫికల్టీ ఉండదు. ఇంకా అక్కడ లేని సిస్టమ్స్ మా దగ్గర ఎక్కువ ఉన్నాయి అంటాం. అందుకని వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్ వస్తుందండి? లైక్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ సెమిస్టర్స్ వేరే ప్లేస్లో చేసి వచ్చారు వేరే కంట్రీస్లో, ఇక్కడ నుంచి అదే మళ్ళీ కంటిన్యూ చేస్తారు, వాళ్ళకి ఏమన్నా అది మెన్షన్ చేస్తారా సర్టిఫికేట్స్? మెన్షన్ చేస్తాడు, వాళ్ళకి ఆ రకమైన సర్టిఫికేట్ ఉంటుంది. ప్లస్ మేము కేఎల్ యూనివర్సిటీ ఈక్వలెన్స్ మ్యాప్ చేసి కేఎల్ యూనివర్సిటీ డిగ్రీ ఇస్తాం. ఓకే, సో అది అన్నిటికీ యూజ్ అయింది మంచిగా. డెఫినెట్గా. రైట్. ఇక వీళ్ళ భవిష్యత్తు BBA చేస్తే కనుక కేఎల్ యూనివర్సిటీలో ఎలా ఉంటుంది, అలాగే పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు, అంటే ఏం చెప్తారు? మీ విద్యార్థిని అంటే మీ స్టూడెంట్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, విల్ నర్చర్ దెమ్ అండ్ విల్ సీ దట్ దే విల్ గెట్ ఎ డిగ్రీ. మా దగ్గర ప్రోగ్రెషన్ పాలసీ ఎలా ఉంటుందంటే మేము 5 స్టెప్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఏమంటే వచ్చిన ప్రతి స్టూడెంట్కి కూడా 3 సంవత్సరాల కాలంలో ఫస్ట్ క్లాస్ తోటి BBA పొందాలి, అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఉద్యోగం రావాలి. మూడో స్టెప్ ఏంటంటే మంచి ఉద్యోగం రావాలి, అంటే 2-3 ఆఫర్లు వస్తే అతను దాంట్లో మంచి చూజ్ చేసుకునేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఏమంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, అంటే ఇండియాలో కానీ అబ్రాడ్ కానీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మేము ఇస్తాం. అంటే వాళ్ళని బైలింగ్ ఎగ్జామ్స్ రాపియటము, GRE TOEFL క్లియర్ చేయటము, వాటిలో మేము సపోర్ట్ ఇస్తాం. సో నెక్స్ట్ లాస్ట్ ఆపర్చునిటీ కింద ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎంటర్ప్రెన్యూరల్ ట్రైనింగ్ కూడా మేము ఇస్తాం. అంటే ఏంటంటే ఇఫ్ యూ are thinking about the future of your son or daughter, you bring him and hand over to us. We will nurture them as global citizens and global employees. రైట్. ఫైనల్గా కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకుంటారా, లేకపోతే BBA లైక్ మీరు అన్నారు పర్సంటేజ్ చూసి తీసుకుంటారా? యాక్చువల్గా 50% అబోవ్ వాళ్ళని తీసుకుంటున్నారు. ఎనీ స్పెషల్ కేస్ విల్ వాళ్ళు దేనికి యాప్ట్ అవుతారని చెక్ చేసి డెఫినెట్గా నాకైతే యాజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఈస్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్. నేను జీవితంలో నాకు ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఏ స్టూడెంట్ హూ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ లైఫ్. అయితే ఇది వాళ్ళ 10 careers. దిస్ ఇస్ రఫీ. నమస్తే.